హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు దీప్తి తెలుగింటి రుచులు. ఈరోజు మన కిచెన్లో స్పెషల్ రెసిపీ, మన తెలుగు వాళ్ళందరికీ ఎంతగానో ఇష్టమైన నోరూరించే గుమగుమలాడే మసాలా గుత్తి వంకాయ కర్రీని ఎలా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలో అయితే మీ అందరితో షేర్ చేసుకుంటున్నాను. ఈ కర్రీ జొన్న రొట్టె లేదా పలావ్ లేదా నార్మల్ రైస్కైనా చాలా టేస్ట్ ఉంటుంది. మన వీడియోలోకి వెళ్ళే ముందు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. కర్రీ ప్రిపేర్ చేసే ముందు మనం మసాలాలు అయితే ప్రిపేర్ చేసుకుందామండి. ఇక్కడ ప్యాన్ తీసుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత అందులోకి పల్లీలు వేసి పల్లీలను బాగా దూరగా వేయించాలి. ఇందులో 3 టేబుల్ స్పూన్ నువ్వులు వేసుకోవాలి. నువ్వులు అనేది మనకి చాలా మెయిన్ అండి ఈ గుత్తి వంకాయ కర్రీలో. అలాగే 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని వీటన్ని బాగా దూరగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసిన తర్వాత ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకొని డ్రై కొబ్బరి, అలాగే ధనియాలు, చెక్క, లవంగం, మిరియాలు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. నేను వీటన్నిటి ముందుగానే ఫ్రై చేసి ఉంచుకున్న పొడి ఉంది, అందుకని చెప్పేసి ఇక్కడ చూపించలేదు. వీటన్నిటిని వేయడానికి ఒక మిక్సీ జార్ తీసుకొని వీటన్నిటిని వేయండి. అలాగే వెల్లుల్లి, పీల్అవుట్ చేసిన వెల్లుల్లి వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 1 టేబుల్ స్పూన్ టర్మరిక్ పౌడర్, 2 టేబుల్ స్పూన్ మిర్చి పౌడర్, ఫ్రై చేసిన డ్రై కొబ్బరి పౌడర్ వేసుకోవాలి. కొబ్బరి పౌడర్ని మనం కొంచెం ఎక్కువగానే తీసుకోవాలి. ఫ్రై చేసిన చెక్క, లవంగం, ధనియాలు, మిరియాలు వేసి ఫ్రై చేసిన పౌడర్ని ఇందులో వేసుకోవాలి 2 టేబుల్ స్పూను. ఇక్కడ అలాగే 2 టేబుల్ స్పూన్ బెల్లం వేసుకోండి. బెల్లం అనేది కంప్లీట్గా ఆప్షనల్. వీటన్నిటిని వేసి బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ మసాలా అంతా కూడా 1 కిలో వంకాయలకి ప్రిపేర్ చేసినది. మసాలా గుత్తి వంకాయ కర్రీ స్వీట్ ఉండాలి, కారం ఉండాలి, పులుపు ఉండాలి. స్వీటు, కారం అయితే యాడ్ చేసాం మనము. ఇప్పుడు ఇందులోకి పులుపుని తీసుకోవాలి కాబట్టి చింతపండుని తీసుకొని ముందుగానే ఒక 10 మినిట్స్ నానబెట్టి ఉంచుకోవాలి. ఇలా ఇక్కడ 1 కిలో చాలా చిన్న సైజు వంకాయలను అయితే తీసుకున్నాను. ఈ వంకాయ కర్రీ కాబట్టి ఇలాంటి చిన్న సైజు వంకాయలనే తీసుకోవాలి. అలాగే ఈ కలర్ ఉన్న వంకాయలు తీసుకోవాలి, నల్ల వంకాయలు తీసుకోకండి. 1 కిలోకి 4 ఆనియన్స్ అయితే తీసుకొని ఇలా పీల్అవుట్ చేసుకొని చిన్నగా కట్ చేసుకోవాలి. కరివేపాకు, కొత్తిమీరను అరేంజ్ చేసుకోవాలి. వంకాయలన్నిటిని కూడా నేను వీడియోలో చూపించే విధంగా 4 పార్ట్స్గా ఇలా మిడిల్లో నుంచి కట్ చేసుకోవాలి. వంకాయలన్నిటిని ఇలాగే కట్ చేసుకొని ఇప్పుడు మనం ప్రిపేర్ చేసిన మసాలాను తీసుకొని మసాలాలను ఈ వంకాయలో ఈ విధంగా నేను చూపించే విధంగా స్టఫింగ్ చేసుకోవాలి. అన్ని వంకాయలను ఇలా స్టఫింగ్ చేసుకొని మిగిలిన మసాలా పొడిని పక్కగా ఉంచుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసిన తర్వాత ఒక కుక్కర్ని ఉంచండి. కుక్కర్ హీట్ అయిన తర్వాత ఇందులోకి 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత చాప్డ్ ఆనియన్స్ వేసుకోవాలి. ఇందులో చాప్డ్ ఆనియన్స్ వేసి ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఆనియన్స్, అల్లం పేస్ట్ను బాగా రా స్మెల్ అయ్యేంత వరకు కూడా మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఇలా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత ఇందులోకి మనం స్టఫ్ చేసిన వంకాయలన్నిటిని తీసుకొని వేయాలి. ఇప్పుడు ముందుగా నానబెట్టి ఉంచిన చింతపండు పులుసునన్నిటిని వీటిలో వేయాలి. వీటన్నిటిని వేసి స్లోగా మిక్స్ చేయండి. వంకాయలన్నిటిలో స్టఫింగ్ చేసిన తర్వాత మిగిలిన మసాలా పొడిని తీసుకొని ఇప్పుడు ఇందులో వేసుకోవాలి. ఈ టైంలో మీరు సాల్ట్, కారం ఏమైనా తక్కువ ఉంటే చెక్ చేసుకొని కూడా వేసుకోవచ్చు. ఇందులో ఒక గ్లాస్ వాటర్ పోసి ఇప్పుడు కుక్కర్ ప్లేట్ కవర్ చేసి ఒక 1 విజిల్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్ కానీ హై ఫ్లేమ్లో ఉంచుకొని బాయిల్ చేసుకోవాలి. ఇలా కుక్కర్లో బాయిల్ చేయడం వల్ల వంకాయలన్నీ కూడా ఒకేలాగా సాఫ్ట్గా బాయిల్డ్ అయిపోతాయి. లేదా ప్యాన్లో వేసామంటే కొన్ని వంకాయలు సరిగా బాయిల్డ్ అవ్వవు. సో అందుకని చెప్పేసి ఇలా కుక్కర్లో వేసుకుంటే బాగుంటుంది కర్రీ. 1 విజిల్ అయిపోయిన తర్వాత, విజిల్ మొత్తం పోయిన తర్వాత మనం కుక్కర్ ప్లేట్ ఓపెన్ చేస్తే ఇలా అయితే వచ్చింది. మీకు ఇందులోకి మసాలా తక్కువ అనిపించినా, గ్రేవీ తక్కువ అనిపించినా ఇందులోకి మిగిలిన మసాలా వేసుకొని ఏమైనా ఇంగ్రీడియంట్స్ తక్కువ అనిపించినా మళ్ళీ వేసుకొని బాయిల్ చేసుకోవచ్చండి. గుత్తి మసాలా వంకాయ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. చూస్తుంటేనే నిజంగా నోరూరుతుందండి. మీకు అందరికి ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని రెసిపీ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.